అందరికీ నమస్తే. నా పేరు మద్దిశెట్టి సామేలు. పాస్టర్ అజయ్ బాబు గారి వాళ్ళ బ్రదర్ని, నేను ఓన్ బ్రదర్ని. ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారిని 7:30 టైంలో రాత్రిపూట ఖమ్మంలో ఉంటున్నటువంటి అజయ్ బాబుని వారి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము మేము. అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అజయ్ బాబు మీద అని చెప్పి మా మరదలు లలిత కుమార్కి చెప్పి తమ్ముడిని తీసుకురావడం జరిగింది. తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే మా దగ్గర లేడు, మేము తీసుకురాలేదని వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడో తుక్కగూడ పోలీస్ స్టేషన్లో, తుక్కార పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే, గేటు దగ్గర పోలీస్ స్టేషన్కి ఉన్నారంటే అక్కడ ఫోన్ చేస్తే శంకర్ సిఏ గారు మాకు ఎటువంటి సంబంధం లేదండి, మేము తీసుకురాలేదని అంటున్నారు. నేను మీడియా పరంగా ఒకటే చెప్తున్నా, తమ్ముడు ఏదన్నా తప్పు చేసి ఉంటే అది లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీరు కంప్లైంట్లు పెట్టుకోవచ్చు, లీగల్గా చూసుకోవచ్చు. రీసెంట్గా ఒక 5 రోజుల క్రితం అదే అజయ్ బాబు ఒక 5గురు మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇదే పోలీస్ స్టేషన్లో, అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? అజయ్ బాబు మీద ఏదో కంప్లైంట్ ఉందని మీరు తీసుకొచ్చారు కదా, అసలు ఇక్కడ కంప్లైంటే లేదని అంటున్నారు మీరు. నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, డిపార్ట్మెంట్ అంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికే ప్రవీణ్ గారి విషయంలో చాలా నష్టపోయి ఉన్నారు పాస్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఖమ్మం నుంచి పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. హైదరాబాద్లో కూడా సుమారు 200 మంది పాస్టర్స్ ఉప్పల పోలీస్ స్టేషన్కి కనుక తీసుకెళ్లారనే అనుమానంతో అక్కడ కూడా ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, నేను అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. నా గురించి అందరికీ తెలుసు, మద్దిశెట్టి సామేలు అంటే అందరికీ తెలుసు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా సొంత తమ్ముడు కాబట్టి నేను మీడియా ముందు చెప్తున్నా, తమ్ముడు ఎక్కడుండి అనేది మాకు చెప్పండి. మిమ్మల్ని మేమేం అడగట్లా. తమ్ముడిని ఏం చేశారు, ఎక్కడున్నాడు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు పార్టీ 1 నోటీస్ ఇవ్వకుండా కానీ, కనీసం ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? కనీసం ఇంట్లో భార్య ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, చిన్నపిల్లలు, నా తమ్ముడికి 2 చిన్నపిల్లలు, పాప బాబు, నా మరదలు ఒక్కటే ఉంది. కనీసం మీరు సమాధానం చెప్పి తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా? పార్టీ 1 నోటీస్ ఇచ్చి తీసుకురావచ్చు కదా. అమ్మా నేను పలాంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి మాకు సమాచారం ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, డిపార్ట్మెంట్ పరంగా దయచేసి అజయ్ బాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అజయ్ బాబుకి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. 7:30 ఈ రోజు రాత్రి 7:30కి తీసుకెళ్లారు. తీసుకెళ్లే ముందు తమ్ముడు విషయంలో కూడా వలగరగా ప్రయత్నం చేశారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. గౌరవం లేకుండా మాట్లాడి, గౌరవం లేకుండా లాక్కెళ్లారని చెప్పి మా మరదలు మాకు చెప్పింది. అది మంచి పద్ధతి కాదు. తమ్ముడు కూడా ఒక దొంగ కాదు, ఒక రౌడీ కాదు, ఒక మర్డర్ చేసినోడు కాదు, ఒక పాస్టర్. ఆయన దేవుని సేవకుల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన ఒక LLB పూర్తి చేసి ఉన్నాడు, ఒక